రామాయణం కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవన విధానం. కష్టాల్లో ధైర్యాన్ని, అయోమయంలో మార్గాన్ని చూపేది రాముడే. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణం తెలుసుకోవాలి. పిల్లలు, పెద్దలు నిద్రపోయే ముందు రామకథ వినండి. శ్రీరామ నామస్మరణతో నిద్రిస్తే మంచి నిద్ర, ఆరోగ్యం కలుగుతాయి. పచ్చని చెట్లు ఉన్న అందమైన అడవిలో ఒక మహర్షి నివసించేవాడు. ఆయన పేరు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రోజూ ధ్యానం చేసేవాడు, ప్రకృతిని ప్రేమించేవాడు. ఒకరోజు ఆయన అడవిలో నడుస్తూ ఉండగా ఒక చెట్టుపై 2 పక్షులు ప్రేమగా కూర్చొని చిలిపిగా మాట్లాడుకుంటూ కనిపించాయి. వాటిని చూసి వాల్మీకి మహర్షి చాలా సంతోషించాడు. అంతలో అడవిలో దాక్కుని ఉన్న ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం వెళ్లి ఒక పక్షిని గాయపరిచింది. ఆ పక్షి నేలపై పడిపోయింది. మరొక పక్షి బాధతో ఏడ్చింది. ఈ దృశ్యం చూసి వాల్మీకి మహర్షి మనసు చాలా బాధపడింది. ఆ తీవ్రమైన బాధలో వాల్మీకి నోట అప్రయత్నంగా ఒక శ్లోకం వస్తుంది. మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. అదే లోకంలో మొదటి శ్లోకం. అప్పుడు ఆకాశం నుంచి నారద మహర్షి వచ్చాడు. వాల్మీకి నోట వచ్చిన ఆ శ్లోకాన్ని విని అది సాక్షాత్తు సరస్వతీదేవి పలికించిన సత్యమని అభినందించారు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడిగారు. మునీంద్ర, ఈ లోకంలో అన్ని మంచి గుణాలు ఉన్న ఉత్తమ పురుషుడు ఎవరైనా ఉన్నారా? కష్టాల్లో కూడా ధర్మాన్ని తప్పని వ్యక్తి ఈ భూమిపై ఉన్నాడా? నారదుడు బదులిస్తూ, ఉన్నాడు వాల్మీకి. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు సత్యానికి ప్రతీక, ధర్మానికి ఆధారం, కరుణకు రూపం. నారదుడు వాల్మీకి రామాయణ కథను క్లుప్తంగా వివరించారు. రాముడి పరాక్రమం, తండ్రి మాటకోసం అడవికి వెళ్లడం, రావణ సంహారం, ఇలా రామాయణ సారాంశాన్ని ఉపదేశించారు. ఆ మాటలు వింటూ వాల్మీకి మహర్షి మనస్సు భక్తితో నిండిపోయింది. వాల్మీకి, ఈ రామకథను కావ్యంలా రచించు. ఈ లోకంలో కొండలు, నదులు ఉన్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుంది అని చెప్పి నారదుడు వెళ్ళిపోయారు. నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి మనసు రామకథాసాగరంలో మునిగిపోయింది. శ్రీరాముడి గుణగణాలను తలుచుకుంటూ ఆయన తమసా నదీ తీరాన ధ్యానంలో ఉన్నారు. అదే సమయంలో లోకపితామహుడైన సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ఆకాశం నుండి దివ్యకాంతులతో ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడిని చూడగానే వాల్మీకి భక్తితో ప్రణామం చేశారు. వాల్మీకి, నీ నోట వచ్చిన ఆ శ్లోకం నా సంకల్పమే. సరస్వతీదేవి నీ నాలుకపై నిలిచి ఆ మాట పలికించింది. దాని గురించి చింతకుడు. నారదుడు నీకు ఉపదేశించిన శ్రీరామ కథను ఒక మహాకావ్యంగా రచించు. బ్రహ్మదేవుడు వాల్మీకి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు. రాముడి జీవితంలో బహిరంగంగా జరిగిన విశేషాలే కాదు, ఎవరికీ తెలియని రహస్య విషయాలు కూడా నీకు స్పష్టంగా కనిపిస్తాయి. నీవు రాసే ప్రతి అక్షరం సత్యమవుతుంది అని దీవించి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యారు. బ్రహ్మదేవుడి ఆదేశంతో వాల్మీకి మహర్షి ఏకాగ్రతతో ధ్యానంలో కూర్చొని రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని తన కళ్ల ముందు జరుగుతున్నట్టుగా చూడడం ప్రారంభించారు. అలా ఆదికావ్యం రామాయణం రూపుదిద్దుకోవడం మొదలైంది. బ్రహ్మదేవుడి వరంతో వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో రామకథను దర్శించడం ప్రారంభించారు. అలా వాల్మీకి మహర్షి దృష్టిలో ఒక దివ్య నగరం స్పష్టంగా కనిపించింది. అదే కోసల దేశానికి రాజధాని అయోధ్యానగరం. సూర్యవంశపు రాజులు పాలించిన పవిత్ర భూమి, ధర్మమే రాజ్యంగా వెలసిన మహానగరం. విశాలమైన రాజమార్గాలు, శుభ్రమైన వీధులు, పుష్పాలతో అలంకరించిన గృహాలు, ప్రతి ఇంటి ముందు శాంతి, సంతోషం పరిమళిస్తున్నాయి. అయోధ్య ప్రజలు ధర్మాన్ని జీవనమార్గంగా తీసుకున్నవారు. అసత్యానికి చోటులేని సమాజం. చోరులు లేరు, భయాలు లేవు, దుఃఖమనే మాటే తెలియని రాజ్యం. ఆ నగరానికి రాజు మహారాజు దశరథుడు. వీరుడు, ధర్మపాలకుడు, ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకునే మహారాజు. అతని పాలనలో భూమి పండింది, వర్షాలు సమయానికి కురిశాయి, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసించాయి. దేవతలే ఆశీర్వదించినట్లుగా అయోధ్యానగరం వెలుగొందింది.
కాని అంతటి వైభవం ఉన్నా, అన్ని సుఖాలు ఉన్నా ఆ మహారాజు మనసులో ఒక తీరని వేదన ఉండేది. అదే తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానం లేకపోవడం. నా తరువాత ఈ సూర్యవంశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఈ కోసల రాజ్యానికి రక్షకుడు ఎవరు? అనే ప్రశ్న దశరథుడిని రాత్రిపూట నిద్రపోనివ్వలేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలిచ్చినా వంశాంకురం కలగలేదన్న బాధ ఆయనను లోలోపల దహించివేస్తోంది. మహారాణి కౌసల్య కళ్లల్లో నీళ్లు. అప్పుడే మహారాజు ఒక నిర్ణయానికి వచ్చారు. తన మనసులోని భారాన్ని కులగురువు వశిష్ఠ మహర్షి ముందు ఉంచారు. దశరథుడి పుత్రశోకాన్ని తీర్చడానికి వశిష్ఠ మహర్షి ఒక మార్గాన్ని సూచించారు. మహారాజా, నీకు పుత్రప్రాప్తి కావాలంటే పుత్రకామేష్ఠి యాగం చెయ్యవలను. ఈ యాగాన్ని మహాతపస్వి ఋష్యశృంగ మహర్షి చేత నిర్వహించవలను. ఆ మాటలు వినగానే దశరథుడి హృదయంలో ఆశకిరణం మెరిసింది. తక్షణమే ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించారు. శుభముహూర్తంలో యాగశాల నిర్మాణం జరిగింది. వేద మంత్రాల నాదంతో అయోధ్య నగరం మార్మోగింది. ఋష్యశృంగ మహర్షి వేద మంత్రాలతో యాగాన్ని ఆరంభించారు. ఆకాశమంతా దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. అప్పుడు యాగాగ్నిలోంచి ఒక దివ్య పురుషుడు అవతరించాడు. చేతిలో పాయసంతో నిండిన బంగారు పాత్ర. ఆ దివ్య పురుషుడు దశరథుడితో ఇలా అన్నాడు: మహారాజా దశరథ, దేవతల వరప్రసాదంగా ఈ పాయసం స్వీకరించుము. నీ భార్యలకు ఈ పాయసాన్ని పంచుము. మీరు మహావీరులైన పుత్రులను పొందుదురు. అది విని దశరథుడు ఆనందంతో కళ్లలో కన్నీళ్లు నింపుకొని ఆ దివ్యప్రసాదాన్ని స్వీకరించాడు. భక్తితో, శ్రద్ధతో ఆ పాయసాన్ని మహారాణి కౌసల్యకు ముందుగా అందించాడు. తరువాత కైకేయికి, ఆపై సుమిత్రకు. అయోధ్యలో ఆనందపు గాలి వీచింది. దేవతల వరం ఫలించబోతోంది. సూర్యవంశంలో మహావతారం అవతరించబోతోంది. అయోధ్య అంతఃపురంలో ఒక దివ్యమైన కాంతి ఆవరించింది. కాలచక్రం ముందుకు సాగింది. శుభనక్షత్రాలు కలిసివచ్చిన వేళ చైత్రమాసం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం, మధ్యాహ్న సమయం. ఆ పవిత్ర ఘడియలో మహారాణి కౌసల్యాదేవి గర్భంలో దివ్య తేజస్సుతో ఒక మహాశిశువు అవతరించాడు. ధర్మానికి ప్రతిరూపం, కరుణకు మూలం, సత్యానికి ఆధారం. ఆయనే సాక్షాత్తు విష్ణువు అవతారం, శ్రీరాముడు జన్మించాడు. ఆ క్షణమే ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు మధురంగా గానం చేశారు. అయోధ్య నగరమంతా వెన్నెలలా వెలిగిపోయింది. అయోధ్య వీధులన్నీ ఉత్సవాలతో నిండిపోయాయి. డప్పులు మోగాయి, నాదస్వరాలు వినిపించాయి, వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి. ప్రజలంతా ఆనందంతో జయధ్వానాలు చేశారు. అయోధ్య అంతఃపురంలో ఆనందం కొనసాగుతూనే ఉంది. అదే శుభనక్షత్రాల సమయం, అదే దివ్యమైన వాతావరణం. అప్పుడు మహారాణి కైకేయీదేవి గర్భంలో ఒక మహావీరుడు అవతరించాడు. అతడే ధైర్యానికి ప్రతిరూపం, పరాక్రమానికి నిలువెత్తు రూపం. శ్రీ భరతుడు జన్మించాడు. అదే సమయంలో మహారాణి సుమిత్రాదేవి గర్భంలో ఇద్దరు దివ్య శిశువులు అవతరించారు, శ్రీ లక్ష్మణుడు మరియు శ్రీ శత్రుఘ్నుడు. ఇలా దశరథ మహారాజు ఇంట 4 దీపాలు వెలిగాయి. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయోధ్యానగరమంతా ఉత్సవాలతో నిండిపోయింది. మహారాజు దశరథుడు హృదయం నిండా ఆనందంతో నా రాజ్యం ధర్మపథంలో నడిచేవారిని పొందింది అని గర్వంగా ఆనందించాడు. చిన్నారులైన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కాలక్రమేణా యువకులుగా ఎదుగుతున్నారు. రాజకుమారులైనా సరే విద్య లేకుండా జీవితం సంపూర్ణం కాదని మహారాజు దశరథుడు భావించి తన 4 కుమారులను వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి పంపాలని నిర్ణయించారు. రాజభోగాలను వీడి జ్ఞానాన్ని పొందేందుకు దశరథనందనులు గురుకుల జీవితం ప్రారంభించారు. గురుకులంలో విద్య అంటే కేవలం చదువే కాదు, వినయం, నియమం, సేవ ఇవన్నీ జీవితానికి అవసరమైన పాఠాలే. సూర్యోదయంతో లేచి గురువుకు సేవ చేస్తూ ఆశ్రమ పనుల్లో భాగస్వాములవుతూ వారి విద్య ప్రారంభమైంది. వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, శాస్త్రాలు అభ్యసిస్తూ ధనుర్విద్యలోనూ
రాజనీతిలోనూ రామలక్ష్మణులు నైపుణ్యం సాధించారు. ఇలా గురుకుల విద్యలో వారి శిక్షణ పూర్తయింది. గురుకుల విద్యను పూర్తి చేసుకున్న రాముడు, లక్ష్మణుడు అయోధ్యకి తిరిగి వచ్చారు. దశరథ మహారాజు హృదయం ఆనందంతో నిండిపోయింది. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా రాజసభలోకి ఒక మహాతేజస్వి అడుగుపెట్టారు. ఆయనే మహాతపస్వి విశ్వామిత్ర మహర్షి. మహర్షిని చూసిన దశరథుడు సింహాసనం దిగివచ్చి భక్తితో నమస్కరించి స్వాగతించాడు. మహర్షి, మీ రాకతో మా అయోధ్య పుణ్యభూమిగా మారింది. మీకు కావలసినది ఏదైనా చెప్పండి, నా శక్తి మేర నెరవేరుస్తాను అని వినయంగా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాజా, ఒక ముఖ్యమైన కారణంతోనే నేను వచ్చాను. ఆ మాటలతో సభలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. విశ్వామిత్ర మహర్షి గంభీర స్వరంతో ఇలా అన్నారు. రాజా, నేను చేసే యజ్ఞాన్ని మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు అడ్డుకుంటున్నారు. వారిని సంహరించి నా యజ్ఞాన్ని రక్షించడానికి నీ పెద్ద కుమారుడైన రాముడిని నాతో పంపించు. మహర్షి మాట విన్న దశరథుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. 16 ప్రాయం కూడా నిండని తన సుకుమారుడు భయంకరమైన రాక్షసులతో పోరాడడమా? మహర్షి, రాముడు ఇంకా బాలుడు. కావాలంటే నా సైన్యంతో నేను వస్తాను, కాని నా రాముడిని మాత్రం పంపలేను అని ప్రాధేయపడ్డాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్రహానికి గురవ్వగా వశిష్ఠ మహర్షి దశరథుడిని శాంతింపజేశారు. రాముడి వెనుక ఉన్న దైవత్వాన్ని గుర్తుచేశారు. చివరికి తండ్రి ఆజ్ఞతో రాముడు, అన్నను వదలి ఉండలేని లక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట అడవికి బయల్దేరారు. మీరిప్పటివరకు బాలకాండ పార్ట్ 1 చూశారు. పార్ట్ 2 త్వరలో వస్తుంది. ఈ రామకథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన రాముడి గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.